మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు షహనాజ్ సార్, డాక్టర్ షహనాజ్, హానరీ డాక్టరేట్ ఫ్రమ్ అమెరికన్ యూనివర్సిటీ. ఓకే, నైస్ అండి. మరి ఏంటండి డిఎస్సిలో ఈరోజు మీకు ఉద్యోగం వచ్చింది కదా, అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి కూడా అమరావతి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మేడం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఒక పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది సార్. నిన్న మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయింది, సో చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ నుంచి రావడం అనేది చాలా పెద్ద టాస్క్ హౌస్ వైఫ్గా, కానీ ఇక్కడికి వచ్చాక మేము వచ్చే మూమెంట్ అలాంటిది, చాలా ఎగ్జైటింగ్గా వచ్చాము. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక నేచర్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఈరోజు. ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారండి అసలు? నేను వెయిట్ చేయడం అయితే సార్ 2018 నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. అప్పటి నుంచి నోటిఫికేషన్స్ లేవు, సో అందుకనే ఈ డిఎస్సి వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. ఆల్మోస్ట్ 7 years నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటండి ఆఖరిగా డిఎస్సి ఇవ్వడం కానీ దానికి సంబంధించిన ఉద్యోగం కూడా మీరు సాధించడం జరిగింది. ఎలా అనిపిస్తుందండి ఈరోజు? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే ఒక నిరుద్యోగిగా నాకు ఇప్పుడు 32 years, 14 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 5 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి, స్వర్ణ నంది వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇవన్నీ ఎన్ని వచ్చినా సరే, ఐరన్ లేడీ అవార్డ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది. ఇన్ని వచ్చినప్పటికీనూ ఏదో లోటు. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న పాకెట్ మనీతో చేయడం వేరు, నా స్వయ కష్టాజితంతో చేయడం వేరు. నేను సోషల్ యాక్టివిస్ట్ని. సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే, గర్వంగా చెప్పుకుంటున్నా, ఈరోజు ఎవరు నన్ను పాయింట్అవుట్ చేయరు. నీ దగ్గర ఏం లేదమ్మా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఉన్న వాళ్ళే చేయట్లేదు. నా దగ్గర లేకపోయినా నేను చేస్తున్నాను, ఈరోజు ఇంకా చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది నారా లోకేష్ గారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి సార్. అంటే అమెరికన్ యూనివర్సిటీ నుంచి మీరు పట్టా పొందారు, సోషల్ యాక్టివిస్ట్ అని అంటూ ఉన్నారు. ఏంటంటే ఇన్ని చేసి మీకు మ్యారీడ్ అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అసలు డిఎస్సి ప్రిపరేషన్కి ఎలా ప్లాన్ చేశారండి మీరు అసలు? సార్ ఒకటే సార్, ఒక్క లేడీ మాత్రమే, జంటి కూడా నేను చెప్పాను, ఒక్క లేడీ మాత్రమే తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ప్రపంచం కూడా మారిపోతుంది. అప్పుడు ఎన్నో యుద్ధాలు జరిగింది కూడా ఆ లేడీ కోసమే. సో మంచైనా చెడైనా చేయగలిగే కెపాసిటీ ఒక లేడీకే ఉంటుంది. ఏంటండి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగానే జరిగిందా? ఎస్ సార్. ఎందుకు అంటే చాలా జెన్యూన్గా జరిగాయి సార్. దాని ప్రాసెస్ తెలియని వాళ్ళు మాత్రమే ఇలా కొన్ని రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం జరిగింది. లైక్ నార్మలైజేషన్ టైంలో వాళ్ళకి తెలియదు, ఆ నార్మలైజేషన్ ఎలా తీశారనేది తెలియదు. జెన్యూన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. విమెన్స్ కోటాతో పాటు నార్మలైజేషన్లో జెంట్స్కి కూడా న్యాయం జరిగింది సార్. అంటే 7 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల్లో మీకు అసలు డిఎస్సి అనేది తీయలేదండి? సార్ లాస్ట్ గవర్నమెంట్ తీసింది, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. ఎస్ సార్. అంటే దాదాపు ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 146 కేసులు వేశారని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడడం కానీ, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం కానీ, ఏంటి దీని అంతటిని ఎలా చూస్తారండి? సార్ ఒకటి సార్, కేసులు ఎన్ని వేసినాసేపటికి న్యాయంగా వెళ్ళిన దారి ఎప్పుడు న్యాయంగా ముందుకు వెళ్ళిపోతుంది. అది వెనక్కి తిరిగి చూడడానికి కూడా ఛాన్స్ లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్లోనే ప్రతిదీ పాయింట్ చెప్పారు, ఇలా ఉంటుంది, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అని. ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని మాత్రమే రిజెక్ట్ చేయడం జరిగింది. అంతేగాని వాళ్ళ ప్లేస్ని వాళ్ళు సైడ్ చేసి వేరే పరంగా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. టోటల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ టోటల్గా మొత్తం పబ్లిక్ మధ్యలో పెట్టారు. సో నాకు వచ్చిన కంటే ఒక్క మార్క్ ముందోడికి వచ్చినప్పటికి వెనకోడికి వచ్చినప్పుడు తగ్గిన వాళ్ళకి జాబ్ వచ్చిందంటే పాయింట్అవుట్ చేసే రైట్స్ మాకు ఉన్నాయి, ఎందుకంటే లిస్ట్ మా దగ్గర ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి తారుమారు జరగలేదు సార్. న్యాయంగా చదువుకొని వెళ్ళిన వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి 100% న్యాయం చేసింది గవర్నమెంట్. కూడా మెగా డిఎస్సి అనేది నేను తీస్తానని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం ఎలా అనిపిస్తుంది? అది పక్కాగా జరుగుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే టీచర్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది. ఎందుకు అంటే సార్, చిన్నప్పుడు నా 4th క్లాస్లో జై జన్మభూమి కార్యక్రమాలు అయ్యాయన్నమాట. అప్పటి వరకు ఎలా ఉన్న ప్లేస్ అయినా జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంటే మొత్తం స్కూల్ అంతా చాలా నీట్గా అయిపోయేది. సార్ చెప్పిన ఒక్క మాటనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజుకి చాలా ఓపెన్గా ప్రౌడ్గా చెప్తున్నాను, మోర్ దాన్ 1000 ప్లాంట్స్ నేను వేసా వైజాగ్లో. అది నేను వేసినప్పుడు 8 years బ్యాక్ చిన్నవి చాలా, ఇప్పుడు చాలా ఒక వనం అయిపోయింది ఆ ప్లేస్ అంతాను.
అందుకని నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక్క మాట, జై జన్మభూమి. ఇప్పుడు వింటున్నాం స్వచ్ఛ భారత్ ఇలాంటివి, కానీ జన్మభూమి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇది విజన్ కాదు విషయం అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని. దీని గురించి ఏం చెప్తారు అసలు? పడలేని వాళ్ళు ఎన్నైనా చెప్తారు సార్, అవన్నీ పట్టించుకొని వెళ్తే మనం ముందుకు వెళ్ళలేము అనుకుంటాను. అదే అంటాను సార్ నేను మెయిన్ అయితే. అంటే లోకేష్ గారి కింద ఇప్పుడు మీరు అంటే విద్యాశాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు ప్రస్తుతం. మరికొన్ని రోజులు ఆయన అండర్లో మీరు పనిచేయబోతూ ఉన్నారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు? దీని మీద ఏం చెప్తారు మీరు? అదే సార్ చెప్తున్నాను, ఏ పొజిషన్ ఏ పోస్ట్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ వర్క్ మాత్రమే వాళ్ళు ఏదో డెవలప్ చేసుకుంటారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు. కానీ ఒక టీచర్ మాత్రమే చాలామంది పిల్లల భవిష్యత్ మార్చే, తలరాతలను మార్చే కెపాసిటీ ఒక టీచర్లో ఉంటుంది. నేను యాక్చువల్లీ 5 degrees 1 diploma అయింది, పీజీ అయింది. చాలా జాబ్స్ ఉన్నాయి నేను చేసుకోవాలనుకుంటే, చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి నాకు వచ్చిన 5 వరల్డ్ రికార్డ్స్కి. ఈవెన్ న్యూఢిల్లీ నుంచి కూడా చెప్పారు, మేడం మీరు వచ్చేయండి మేము వెల్ సెటిల్ అయ్యేలా చూస్తామని. నాకు గవర్నమెంట్ టీచరే నా లక్ష్యం. ఎందుకు అంటే మనీ ఉన్నవాడు ఎలాగైనా పైకి వస్తాడు సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మ్యాక్సిమం మనీ పవర్ ఉండదు, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్స్ ఉండరు, సింగిల్ పేరెంట్ ఉంటారు, అనాథాశ్రమం నుంచి పక్కన ఏదో హాస్టల్లో ఉండి వచ్చే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పైకి తేవాలి సార్, అది ఒక్క టీచర్ వల్లే అవుతుంది. సో అందుకనే నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలని అనుకున్నా. నార్మల్ టీచర్ అయితే ఎలాగైనా అయిపోతాం, కానీ గవర్నమెంట్ టీచరే అని మెయిన్ పెట్టుకున్నా. అందుకు దాదాపు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టి సంవత్సరాలు కావస్తూ ఉంది, దాటుతూ ఉన్న పరిస్థితి. విద్యా ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయా గవర్నమెంట్ స్కూల్స్లో? ముఖ్యంగా ఇంప్లిమెంట్ అయితే బాగా చేశారు సార్. ఎలా అంటే ఒక సిబిఎస్ సిలబస్ ఇలాంటి మోడర్న్గా మార్చాలి అనే వాళ్ళ కాన్సెప్ట్లో ఉన్నారు. వాళ్ళకి మన ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మెయిన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ నారా లోకేష్ గారు. అంటే 1 teacher 1 class అనే పద్ధతిని కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడడం, ఇది ఎంతవరకు గవర్నమెంట్ స్కూల్స్ మీద ప్రభావం చూపిస్తుంది అంటారు? మ్యాక్సిమం అందరం కృషి చేస్తే పక్కాగా సక్సెస్ అవుతుంది సార్. ఒక మాట మన నారా లోకేష్ గారు అన్నారు అంటే అతని కిందనున్న అండర్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ నారా లోకేష్ గారి మాట కాదు మన అందరి శపథం చేయాలి అని నిరూపించుకొని ముందుకు వెళ్తే ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఫ్యూచర్కి జనరేషన్ ఎలా అయితే వాళ్ళని తీర్చిదిద్దాలనుకున్నాం ఖచ్చితంగా అవుతుంది సార్. అది లాస్ట్ ఆఖరిగా కూటమి ప్రభుత్వం గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఫ్యూ వర్డ్స్ మీరేమనుకుంటున్నారండి? సార్ ఒకటి సార్, నేనైతే ఏది చూడకపోయినా ఎడ్యుకేషన్ ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అంటే జనరేషన్ వల్ల చాలా చాలా బ్యాడ్ థింగ్స్కి అలవాటు పడిపోతున్నారు పిల్లలు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు డ్రగ్స్, డ్రింక్స్, సిగరెట్స్ అనేవి ఎక్కడో ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు, రిటైర్డ్ అయిన పర్సన్స్ ఏమి తోచక 50-40+ ఉండేవారు. కానీ ఇప్పుడు 6th class నుంచి కూడా మొదలవుతున్నాయి, ఆ ఏజ్ గ్రూప్ నుంచి కూడా మొదలవుతుంది. మెయిన్ ఏంటి అంటే అది కూడా మార్చగలిగే శక్తి టీచర్కి ఉంటుంది. మేము మోటివేట్ చేయాలి, వాళ్ళని మార్చాలి, నెక్స్ట్ జనరేషన్ని ది బెస్ట్ చేయాలి సార్. అదే నా మెయిన్ ఇంటెన్షన్ అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.